అది ఎంతవరకు నిజమో అని చెప్పి నీ జాతకాన్ని కంప్యూటర్లో కూడా చూపించాను బావా. బ్రహ్మాండంగా ఉంది. నా మాట విను బావా. చేతిలో పెట్టుబడి లేక ఉన్న హోటల్ని ఎలా నడపాలో అర్థం కాక ఆ హోటల్ మూతపడే పరిస్థితికొచ్చింది. ఇప్పుడు అదృష్టలక్ష్మి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే అంత డబ్బు మన చేతిలో ఉంది బావా. ఇప్పుడు ఆ డబ్బుని వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే మనకేమొస్తుందో చెప్పు. అదే డబ్బులు తీసుకుని వెళ్ళి మన హోటల్ ప్లేస్ కాకపోయినా ఏదైనా ఒక మంచి మెయిన్ సెంటర్లో 3 స్టార్ హోటల్ కట్టామంటే సంవత్సరం తిరిగేసరికి మనందరి జాతకాలు మారిపోతాయి బావా. అన్ని విధాలుగా నీ టైం బాగుంది అన్నప్పుడు ఎందుకు బావా ఇలా చేస్తావు? ప్లీజ్ నా మాట విని ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన మానేసుకో. మనం అనుకున్నట్టుగానే హోటల్ పెడదాం, బాగా సంపాదించి వాళ్ళ డబ్బులు వాళ్ళకిద్దాం. అంతగా కావాలంటే వాళ్ళతో నేను మాట్లాడతాను బావా. అలైక్య, ఇంటి మీదకొచ్చి అన్నిసార్లు గొడవ చేసినప్పుడే ఆవిడ డబ్బులు ఆవిడికి తిరిగి ఇవ్వాలి. కేవలం వడ్డీ డబ్బులు చేతిలో లేవు కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసామంటే మనకే సమస్య ఉండదు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆస్తి తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు వాడుకున్నామా లేదనే ఆలోచన కూడా లేకుండా వడ్డీతో సహా మా డబ్బులు మాకు కట్టండి అన్నారు. అలాంటి వాళ్ళతో ప్రయాణం మనకెక్కువ మంచిది కాదు. అమ్మ అక్క అందరూ చెప్పిన తర్వాత కూడా ఇంకా మనమేదో వ్యాపారం చేయాలని ఆ డబ్బులుంచుకోవడం మనకే మంచిది కాదు. అది కాదు బావా, ఒక్కసారి నేను చెప్పేది. అలైక్య, ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను కూడా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. రేపొస్తాము, డబ్బు మాకివ్వండి అన్నారు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసి ఆస్తిపత్రాలు తీసుకునొస్తాను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తావు బావా, కానీ తర్వాత వ్యాపారం చేసుకోవటానికి మన దగ్గర ఏం డబ్బులున్నాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాం బావా?